ఛానల్ 9 న్యూస్ కు స్వాగతం. నా పేరు జయరాజ్. ఈనాటి ముఖ్య అంశాలు: ఐటీ డిజిటల్ టెక్నాలజీస్ పై సీఎం జగన్ సమీక్ష, తిరుపతిలో పవన్ మీడియా సమావేశం, వైసీపీ ప్రభుత్వం అధర్మ పాలనను నిరసించిన కొల్లు రవీంద్ర, కృష్ణపట్నం పోర్టు కార్మికుల నిరసన, పంచాయతీ ఎన్నికల్లో మీ ఓటు ఉందా గల్లంతైందా, ఆత్మకూరు చేరుకున్న రేషన్ సరఫరా వాహనాలు, రూరల్ ప్రాంతాల్లో పర్యటించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్రంలో ఐటీ డిజిటల్ టెక్నాలజీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఐటీ డిజిటల్ టెక్నాలజీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని, కోర్టు గతంలో ఇచ్చినప్పుడు కూడా గౌరవించామని, ఇప్పుడు గౌరవిస్తామని, ప్రస్తుతం ఉద్యోగులు ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లో లేరని, కరోనా డ్యూటీల్లో ఉన్నారని, అనేక మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే నాకు నవ్వు వచ్చింది. వీళ్ళకు అనుకూలంగా వస్తే ఒకటి, మొన్ననే వాళ్ళ పత్రికలో ఒక ఆయన రాసినట్టున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ను దాని మీద ఏదైనా వేయాలి, లేదంటే చీఫ్ జస్టిస్ ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించి ఇచ్చేశారు ఒక కంప్లైంట్ ఇవ్వడం ద్వారా అని, న్యాయ వ్యవస్థను సబ్వర్ట్ చేయాలని చూస్తున్నారు అన్నారు. మరి కాలేదే, వాళ్ళ మాట ప్రకారమే. న్యాయమూర్తులు మారుతారు, మారినాక న్యాయం మారుతుందని ఎవరు మేమన్నా? న్యాయమూర్తులు మార్చి న్యాయాన్ని మార్చుతున్నారు వీళ్ళని నువ్వన్నావు ఓ పాజిటివ్ రాగానే. మేము ఆ రోజు అది అనలేదు, ఈరోజు ఇది అనలేదు. కోర్టు ఎప్పుడు కోర్టే. ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా చిన్న ఇది వచ్చినా కూడా అక్కడికే పోతారు ఎవరైనా, దాన్ని క్వశ్చన్ చేస్తాం. ఈరోజు కూడా ఎస్సీసీ దాని కంపెనీ సంబంధించిన పిటిషన్ మీద కోర్టు ఇస్తే సుప్రీంకోర్టుకు పోతున్నాం. అక్కడే వస్తువు చూస్తాం. మేము చెప్పిన దాంట్లో మా స్టాండ్కి సంబంధించి వీళ్ళలాగానో తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగానో రోజుకోటి మార్చుకునేది ఏం లేదు. ఆ రోజు జరిగింటే అయిపోయేదానికి, ఆ రోజు ఏమీ లేని టైంలోనే ఆ టైంలో దాన్ని వాయిదా ఆర్బిట్రరీగా వేసేశారు. సరే పోనీ అదేదో అయిపోయింది అనుకుంటే, ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ప్రతి చోట కనపడుతూ డౌట్లు వచ్చినాయి. తర్వాత కూడా పెడితే ఎప్పుడో సరే ఆయన నుండి పెడితే ఏమవుతుంది, కొంపలు అంటుకుపోతాయి. ఏం చేస్తారు ఆయన? ఎన్నికల మీ అందరికీ తెలిసిందే, స్టేట్ ఎన్నికల కమిషనర్ కానీ ఇంకొక కమిషనర్ కానీ వాళ్ళైనా కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు అయిపోయేంత వరకు ఎవరైనా రిటర్నింగ్ ఆఫీసర్, లేబర్ యూనియన్ చిన్న యూనియన్ దానికైనా రిటర్నింగ్ ఆఫీసర్ ఒక ఆబ్జెక్టివ్ న్యూట్రల్ ఉండేవని పెడతారు. మీ జర్నలిస్టులు యూనియన్ పెట్టుకుంటారు, స్టేట్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని. ఎస్, ఆ కొద్ది రోజులు హీఈస్ ద బాస్, ఆయన పూర్తి కంట్రోల్లో ఉంటుంది. దానికి ఈయనేమనుకుంటున్నారు, దానికి ముందు కూడా 6 నెలల ముందు నుంచి నేనే ఉండాలనేది కండిషన్లు పెట్టుకొని ఉంటున్నారు, విచ్ ఇస్ భ్రమ. అది కుదిరే పని కాదు. సో ఆ 15 రోజుల్లో ఏం చేస్తారు? ఆయన ఏమైనా చేస్తే ఇబ్బంది పెడితే పెట్టొచ్చేమో, తప్పుడు కేసులు పెడితే పెట్టొచ్చేమో, ఇంకోటి చేస్తే దానికి ఎవరైనా గవర్నమెంట్ భయపడుతుందా? ఓ పొలిటికల్ పార్టీ, అందులో మాలాంటి పార్టీ ఇంత బ్రహ్మాండమైన ప్రజాభిమానం ఉందని మేము ఇది ఈ రోజైనా రెడీగా అంటున్నాం. మా పార్టీ ఎందుకు భయపడుతుంది? సిస్టమ్ మీరు వేస్తున్న అడుగులు బాగాలేవు, తప్పటడుగులు. రెండోది, తప్పుడో ఇప్పుడు కోర్టులు డిసైడ్ చేస్తాయి, కానీ సిచ్యువేషన్ బాగాలేదు. ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్య. జాగ్రత్త. నువ్వేమో హైదరాబాద్ వదిలిరావు,
మీ వెనకడి నడిపించే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తారు, ఆయన కొడుకు ఆయనకేమైంది 37 ఏళ్ళు వెళ్తారు. మీరంటే వృద్ధులు, ఈయన వృద్ధులు 60 ఏళ్ళు దాటినాలు, ఆయన 70 ఏళ్ళు అనుకోవచ్చు. వాళ్ళు రారు. అక్కడ నుంచి జూమ్ పెట్టి మాట్లాడుతుంటారు. ఇక్కడ మాత్రం జనం ఇక్కడ ఏమో 60 ఏళ్ల పైన వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు ఓట్లు వేయొద్దా? కొన్ని వాళ్ళు ఏమైనా ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాళ్ళతో వేయిస్తారా? ఇప్పటికీ WHO అయినా ఇండియన్ గవర్నమెంట్ అయినా ఇంకొకరైనా వృద్ధులు జాగ్రత్త అని అంటున్నారు. ఎందుకంటే కోమార్బిడిటీస్ ఉంటాయి లేదా వయస్సు ఎక్కువై ఉంటుందని. వాళ్ళు బలిపశువులు కావాలన్నా, ఎంప్లాయీస్ బలిపశువులు కావాలన్నా? ఏమో వ్యాక్సినేషన్ అడుగుతున్నది, వ్యాక్సినేషన్ కాగానే మొదలు పెడదామని దానికి మోటివ్స్ పెడుతున్నారు. మేము రిటైర్ అయ్యాను, ఏం రిటైర్ కాకపోతే ఏం చేస్తారు ఈయన రిటైర్ అయిన తర్వాత జరుపుకోవాలనే ఒక దీంతో దురాలోచనతో అన్నట్టు మళ్ళీ దానికి యాస్పిరేషన్స్, ఈజ్ డ్రోయింగ్ యాస్పిరేషన్స్. వ్యాక్సినేషన్ అయిన తర్వాత జరిపితే బాగుంటుంది. లేదు కోర్టు ఇంకో రకంగా ఫీల్ అయితే ఏముంది, పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. టుమారో గవర్నమెంట్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్. మా స్టాండ్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక స్టాండ్ తీసుకున్నారు. ఏమని? ప్రజారోగ్యానికి సంబంధించింది ఇంత కష్టపడి బిల్డ్ చేసుకుంటూ వచ్చాము, ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇంత కాస్ట్లీ వ్యవహారం అది, ప్లస్ ప్రాణాలకు సంబంధించింది. ఇంకొద్ది రోజులైతే వ్యాక్సినేషన్ అయినాక జరిపితే బాగుంటుంది అనేది పట్టుదలకు మీరు పోతున్నారు. పోయి లాగి ఆఖరికి ఈరోజు నాకు చూస్తేనే మీరు కూడా గమనించుంటారు, మీడియా వాళ్ళు కూడా, అది ఎంత ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు. ఈయన రాజ్యాంగానికి అతీతుడు అన్నట్టు సెంటెన్స్ ఈరోజు ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్నాము. ది కమిషన్ ఈజ్ పర్టికులర్లీ కన్సర్న్డ్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ పోల్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ఓటర్స్ and its concerns as well as comprehensive safety protocol has already been incorporated in its proceedings by way of guidance to government. ఈయన గవర్నమెంట్ను గైడ్ చేస్తా అంట. గవర్నమెంట్ దీని నుంచి తీసుకోవాల్సిన వ్యక్తి ఈయన ఒక ఇండివిజువల్. ఎందుకు ముందే ఏదైనా జరిగితేనే ఒకటి నేను చెప్పేసిన అబ్బా ముందనడానికి. పైగా బాధ్యత ఎవరి మీద వేస్తారు చూడండి. గవర్నమెంట్ ఇన్ టర్న్ షల్ టేక్ ఆల్ ది నెసెసరీ మెజర్స్ to ensure safety of poll staff as well as the voters fully. ఈయన ఇంగ్లీష్ భాషా పాండిత్యం మొత్తం పెట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈయనేమో గైడెన్స్ ఇచ్చినాడు, అన్నీ అయిపోయింది, బాగా చూసుకోండి అని చెప్పినాడు. చూసుకోవాల్సిన వాళ్ళు మొత్తుకుంటున్నారు, మాకు భయం వేస్తుంది, ప్రొటెక్ట్ చేయడం కష్టము, సైంటిఫిక్గా ఇది ఉందని దేశం మొత్తం ఇట్టవుతుంది చెప్తే దాన్ని తీసుకొని డెసిషన్ తీసుకోవాల్సిన వ్యక్తి నేను అన్నీ చూసి ఆలోచించినాక ఇచ్చేస్తున్నా, కానీ మీరు జాగ్రత్తగా మీ బాధ్యత ప్రొటెక్ట్ చేయడం అని అంటున్నాడు. అంటే రేపు ఏదైనా జరిగితే నేను ముందే చెప్పినా కదా మీ బాధ్యతని, ఆ బాధ్యత నిర్వహణలో ప్రభుత్వం విఫలం చెందింది అనడానికి. ఎవరి ట్విటరింగ్ ఇది? ఎవరు వెనకండి చేయిస్తున్నారు ఇట్లాంటివి? అసలు ఈ కామెంట్స్ అవసరమే ఉంది ఎలక్షన్ కమిషన్కు. గవర్నమెంటు లేదంటే ఈయన కూడా ఇంతకుముందు ఇదే ఐఏఎస్ అక్కడ పనిచేసిన వ్యక్తే కదా, ఆయనకు తెలిసి ఉండాలి కదా సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో. ఆయన క్రాస్ అయ్యారు, ఆ లైన్ క్రాస్ అయినందువల్ల ఇలాంటివి ఇవి చేస్తున్నారని మేము భావిస్తున్నాం. కీపింగ్ ఇట్ అప్, దానికి సంబంధం లేకుండా ఖచ్చితంగా ఓ ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకుంది గవర్నమెంట్. ఆ స్టాండ్ మీద సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఎట్లా వస్తే దాని ప్రకారం ప్రొసీడ్ కావడానికి ఇట్లయినా సరే అట్లయినా సరే ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ యాజ్ ఫార్ యాజ్ వైఎస్ఆర్సీపీ కన్సర్న్. మా పార్టీకి సంబంధించి పైగా 5% వస్తాయంటే ఈసారి 100% వచ్చేది కనపడుతున్నాయి. ఎందుకంటే బ్రహ్మాండంగా ఆస్తి హక్కు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తన అక్కచెల్లెమ్మలకు. ప్రతి కుటుంబానికి ఇల్లు లేని కుటుంబం లేకుండా రాష్ట్రంలో ఇచ్చేస్తున్నందువల్ల ఇంకా బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. స్వీప్ చేసి పడేస్తాం, అట్లయినా సరే వీఆర్ ప్రిపేర్డ్, బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అట్ లార్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకొకరు కానీ వీళ్ళ మీద వాళ్ళ రిస్క్లో పెట్టకూడదని ఏకైక దీనివల్ల యాక్చువల్గా మాకు ఉపయోగం. ఇప్పుడు పెట్టేస్తే మళ్ళీ ఇంకా 6 నెలల తర్వాత కంటే ఇప్పుడు పెట్టేస్తేనే స్వీప్ చేస్తాం అని వద్దని బాధ్యతగా బిహేవ్ చేస్తే, మీరు బాధ్యతారహితంగా ఇది లాగేసి రాష్ట్రాన్ని మొత్తం ఒక దీంట్లోకి ప్రమాదకరమైన దీంట్లోకి ప్రజలందరినీ తోసి మీరు కొట్టుకుందాం, మీరు చూసుకోండి అని చెప్పి మేమైతే తేదీలు ఇస్తామనే ధోరణి సరిగా లేదు. చూద్దాం సుప్రీంకోర్టు ఏమంటుందో. ఆత్మకూరు డివిజన్కి డోర్ డెలివరీ వాహనాలు చేరుకున్నాయి. నాణ్యమైన బియ్యం అందిస్తామని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డోర్ డెలివరీ ఇవ్వడం సంతోషదాయకమని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి నిత్యావసర సరుకులు వాళ్ళ ఇంటి దగ్గరే ఇచ్చి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు మన డివిజన్ కంటే 10 మండలాలకు సంబంధించి మనకు 80 వెహికల్ అలాట్ చేయడం జరిగింది. ఈ రోజున మనకు సీఎం గారు విజయవాడలో అంటే కృష్ణా గుంటూరు డిస్టిక్లు కలిపి అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మనకు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు నెల్లూరులో జిల్లా లెవెల్లో లాంచ్ చేయడం జరిగింది. అక్కడ డివిజన్ వైజ్ ఎవరెవరు వెహికల్ ఆ డివిజన్ పంపించడం జరిగింది. అందులో భాగంగానే మనకు మన డివిజన్ కు 10 మండలాలకు 80 వెహికల్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ 80 వెహికల్స్ కూడా మనము షాపులు అటాచ్ చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ 7 లేదా 6, 8 వెహికల్ అంటే ఉన్న కార్డ్స్ ని బట్టి ఎక్కువ షాపులు బట్టి షాప్స్ అలాట్ చేయడం జరిగింది. వాటికి MDU అనేసి షెడ్యూలింగ్ ఇచ్చేసి అంటే ఒక షాప్ లో 200 కార్డులు ఉంటాయి అనుకోండి, ఒక రోజుకి ఎన్ని కార్డులకు మనం డోర్ డెలివరీ ఇవ్వచ్చు అనే దాని మీద అది ఎలా అటాచ్ చేయాలి అనే దాని మీద కూడా మనకు రేపు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే మాస్టర్ ట్రైనింగ్ ఉంటుంది నెల్లూరులో. ప్రతి తహసీల్దార్ కూడా వాళ్ళ మండలాల నుంచి ఒకరిని పంపించాలి స్టాఫ్ ను. అలాగే మండల లెవెల్లో కూడా మనకు VRO ఉంటారు నోడల్ ఆఫీసర్ గా. ప్రతి వెహికల్ కు ఒక VRO అటాచ్ చేయడం జరిగింది నోడల్ ఆఫీసర్ గా. వీళ్ళందరికీ కూడా ఈ రోజు వెళ్ళి మన VRO కూడా వెళ్ళారు, వెహికల్స్ తీసుకొని రావడం జరిగింది. అంటే ఆ VRO కు ఏ వెహికల్ ఇచ్చారు, ఏ వెహికల్ అటాచ్ చేశారు, ఆ వెహికల్ డ్రైవర్ ఆ వెహికల్ అన్ని కూడా ఈ రోజు నెల్లూరు నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ RTO ఆఫీస్ నుంచి మనం కన్సర్న్ మండలకు తహసీల్దార్ ద్వారా వాళ్ళ VRO ద్వారా పంపించడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ మనకు రేపు మాస్టర్ ట్రైనింగ్ అయ్యాక 23, 24, 25 3 రోజులు మండల లెవెల్లో మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే VROలు వచ్చి వాళ్ళ FE షాపులకు ఈ వెహికల్ వాళ్ళని పిలుచుకెళ్లి ఏ షాపు ఎంత దూరము, ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ఈ 4-5 రోజులు 28 వరకు అవగాహన కల్పిస్తారు. 1వ తారీఖు నుంచి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బ్యాగ్ ఇచ్చి అక్కడే తూకం వేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే బయోమెట్రిక్ తీసుకోవడం కానీ అలాగే మనకి ఈ వార్డులు పనిచేయడం ఎలా ఏమన్నది కూడా మనకు రేపు ట్రైనింగ్ జిల్లా లెవెల్లో తీసుకొని వచ్చి మళ్ళీ మండల లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంపీ షాప్ వచ్చి క్యూ లైన్ లో వండుకోకుండా ఈ వెహికల్ ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. 1వ తారీఖు నుంచి మన ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది.
రాష్ట్రంలో అధర్మ పాలన కొనసాగుతుందని, అనేక రకమైన అరాచకాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో ప్రశ్నించిన వారు గొంతు నొక్కేస్తున్నారని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. రక్షించాలి ధర్మాన్ని, రక్షించాలి ధర్మాన్ని, రక్షించాలి ధర్మాన్ని. ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులు వెంటనే. రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇవాళ ఏ పోలీసు వ్యవస్థ అయితే అతను అరెస్ట్ చేసిందో ఆ పోలీసు వ్యవస్థకి హోమ్ మినిస్టర్గా పనిచేశారు. అటువంటి వ్యక్తుల్ని మాజీ మంత్రులు గౌరవించాల్సిన బాధ్యత ఈ యొక్క పోలీసు వారికి కానీ ప్రభుత్వానికి లేదా? ఇవాళ ఆయన ఒకవేళ స్టేట్మెంట్ ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఆయన ఇంటికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోండి. ఇవాళ రోజున ఆయన తీసుకెళ్లి స్టేషన్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర కూర్చోబెట్టి ఆయన స్టేట్మెంట్ అడుగుతారా? ఆయన ఏమైనా సాధారణమైన వ్యక్తి? ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఆయన సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు, అనేక సార్లు మంత్రిగా పనిచేశారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన. అటువంటి వ్యక్తిని మీ యొక్క అహంకారం, మీ యొక్క అధికారాన్ని చూపించడం కోసం ఎవరినైనా మేము జైల్లో పెట్టగలం, ఎవరినైనా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళగలం అని చెప్పి మీరు దాడులు చేస్తూ ఉన్నారు. మన ఉమా గారిని, అంతకుముందు కొల్లు రవీంద్ర గారిని ఈ రకంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నిర్బంధించి మీ యొక్క పోలీసు దులుమును ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దీని మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. పోలీసు వారు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష స్థానంలో ఉండి మేము ప్రభుత్వం యొక్క బాధ్యతలని మేము గుర్తు చేస్తాం. మీరు అరెస్టులు చేసినా, లాఠీ చార్జీలు చేసినా, తుపాకీలతో కలిసినా కూడా మా గొంతు ఆగదు. మేము ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తాం. భారతీయ సిమెంట్స్ లాభాలు పెంచుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనుమతి తెచ్చుకుంటాడు, కానీ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోడు. ప్రత్యేక హోదా నాకు 25 మంది పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడు. మరి ఈ రకంగా ఒక అధర్మమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రజలు ఇవాళ ఇచ్చినటువంటి మాటలు నవరత్నాలని చెప్పావు, అనేక హామీలు ఇచ్చావు, ఒక హామీ నువ్వు నిలబెట్టుకున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు మరి ఏదైతే ఇవాళ పెన్షన్లు ఉన్నాయో 3,000 రూపాయలు చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 250 రూపాయలు మాత్రమే పెంచి ఇవాళ ప్రజల్ని మోసం చేయడం వాస్తవం కాదా? ఇవాళ చంద్రన్న బీమా లేదు, ఇవాళ ఎటువంటి కార్యక్రమాలు కూడా లేవు. ఇవాళ బియ్యం ఇంటింటికి ఇస్తానని చెప్పి ఇవాళ నీ అనుయాయ కార్యక్రమాన్ని వచ్చేస్తా ఉన్నావు. డీలర్ని ఇవాళ వాళ్ళని నిర్వీర్యం చేసేదానికోసం ఇవాళ కార్యక్రమాలు నువ్వు చేస్తా ఉన్నావు. ఇవాళ అనేక రకాలుగా బీసీల మీద దాడులు. మరి మొన్న చూసాం ఒక మైనార్టీ సంబంధించినటువంటి కర్నూలులో ఆళ్లగడ్డలో ఒక మైనార్టీ సోదరుడు సలీం ఈ ప్రభుత్వం అక్రమ కేసులకి, పోలీసులు పెడుతున్నటువంటి అక్రమ కేసులకి మరి ఆ రోజు నా కుటుంబం అవమానపడుతుందని చెప్పి మీరు ఏ దుస్థితిలో మీరున్నారు, మిమ్మల్ని అందరూ చీకొడుతున్నారు, కోర్టులు చీకొట్టిని, ప్రజలు చీకొట్టారు, ప్రతిపక్ష నాయకులు చీకొట్టారు, చివరికి భగవంతుడే మీ బతుకుల్ని, తర్వాత మీ ప్రభుత్వాన్ని కూడా అంతరించే పరిస్థితి. మీరు మరి ప్రతిపక్ష నాయకులు మేము అడ్డగోలుగా మాట్లాడలేమని చెప్పేసి మీరు భగవంతుడితో పెట్టుకున్నారు. భగవంతుడే మీ అంత చూస్తాడని చెప్తున్నాను మేము. దాని మీదటే ధర్మాన్ని కాపాడండి. ఆ రోజు స్వాతంత్రం కోసమే నాయకులు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. కానీ ఈరోజు మీరు ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చుకుని కేవలం దోచుకునే విధానాన్ని ఈ సోషల్ మీడియాలో కనీసం చిన్న పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా మీరు అరెస్ట్ చేసే దుస్థితికి మీరు వచ్చారు అని అంటే అక్కడ నుంచి మరి అక్రమ అరెస్టులే అన్నీ. మీరు కాదు లేదు ఏ విధమైనా కూడా మరి ఇవాళ మీరు చేసేవన్నీ కూడా వైసీపీ చాలా దుర్మార్గంగా చేసేవాళ్ళన్నీ కూడా ఏ విధమైన కేసులు లేకుండా మరి మీకు ఆర్బీకే కేంద్రాలు ఓపెన్ చేసి ఆర్బీకే కేంద్రాలతో ధాన్యం కొనుగోలు చేసి ఇదివరకు ఆర్బీకే కేంద్రంలో ఎక్కడైనా సరే ఏ పంచాయతీలో పొలం ఉన్నా సరే ఎక్కడైనా సరే మనం ఆర్బీకే కేంద్రంలో అక్కడ ఆన్లైన్ చేయించుకోవచ్చు, అక్కడ కొట్టించుకోవచ్చు, అక్కడ ఈ బ్యాగ్స్ అనేది ధాన్యం చేయొచ్చు. అలాంటిది ఏమి లేకుండా ఏ పంచాయతీలో అయితే ఆ పంచాయతీలోనే ఆర్బీకే చేయాలని చెప్పేసి అది సిస్టమ్ పెట్టి, అలాగే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో రైతు లోన్ తీసుకుంటే 3 లక్షల వరకు కూడా సున్నా వడ్డీ ఉండేది. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 కుదించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కౌలు రైతు తిరుపతి పార్లమెంట్లో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ జనసేన అభ్యర్థులను బలపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్లు కానీ ఒకసారి చేసాం, కానీ ఈ సంవత్సరం ముఖాముఖిన కలిసి అది తిరుపతిలో మాకు చేయడం నిజంగా చాలా ఆనందం వేస్తుంది. నిన్న జరిగిన ఈ పిఎస్సి సమావేశంలో 4 చాలా కీలకమైన ముఖ్యమైన అంశాలు మాట్లాడారు. దాంట్లో ముందస్తుగా వచ్చింది రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి, రెండవది రైతాంగం ఎలా నష్టపోయింది, మూడవది ఈ దేవాలయాల మీద దాడులు కానీ వీటన్నిటి మీద ఎలా స్పందించాల్సి ఏం జరుగుతుంది దీని మీద సమీక్ష, అలాగే ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, అది ప్రముఖంగా రాయలసీమలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉంది అని దీని మీద ఒక చర్చ జరిగింది. అలాగే క్రియాశీలక సభ్యత్వం మీద ఏ విధంగా ముందుకెళ్ళింది, ఎంత చేస్తాం దీని మీదనే ఒకటి. దాంతోపాటు ముఖ్యంగా తిరుపతి పార్లమెంటుకి అది ఏ దిశలో వెళ్ళబోతుంది, అది భారతీయ జనతా పార్టీ చేయబోతుందా, జనసేన చేయబోతుందా, దీని మీద ఒక చర్చ జరిగింది. పిఎస్సి సభ్యులు కూడా వారి నియోజకవర్గాల దగ్గర నుంచి, వారి ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మిగతా జిల్లాల్లో ఉన్న ఇన్ఛార్జీల అందరి దగ్గర నుంచి చాలా లోతైన అవగాహన ఏర్పరచుకొని వారి అభిప్రాయాలు కూడా మాకు తెలియజేశారు. అవి మీకు కొద్ది క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి ముందుగా వస్తే సెక్షన్ 144 సెక్షన్ కానీ సెక్షన్ 30 కానీ ఇష్టారాజ్యంగా అమలు చేస్తూ ఉన్నారు. నాకు ఒకటే అనిపించింది, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి పదలోకి లాక్కెళ్ళింది అన్నట్టుగా వైసీపీకి 151 సీట్లు వచ్చి అంత పూర్ణ బహుమతి వచ్చిన తర్వాత ఈ విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు చిన్న సోషల్ పోస్టింగ్ కూడా, అంటే మాకు ఈ రోడ్లు బాగలేవు, లేదంటే మీ పనితీరు బాగలేదంటే కూడా వాళ్ళు ఏదో చాలా నేరస్తుల్లాగా కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మొన్న ఈ మధ్యన గిద్దలూరులో ఒక జన సైనికుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని రోడ్లు బాగలేవు అని నిలదీసి మాట్లాడితే ఒకసారి అతని మీద పడిపోయి అతన్ని అన్ని రకాలుగా హింసించి భయపెట్టి భయపడతలు గురి చేసి ఆయన క్రిమిసంహారక మందు తీసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన నాయకుల మీద భౌతిక దాడులు, అలాగే తాడేపల్లిగూడెంలోని మా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద, వారి ఇంటికి మీద దాడి, ఇవన్నీ హర్షించేలాగా లేవు. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి ఎంతో మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదు, ఒక్క ఎదురు మాట్లాడకూడదు. ఇది ఒక ఫ్యూడలిస్టిక్ బిహేవియర్లా ఉంది తప్ప ఒక ప్రజాస్వామ్యంలో లేదు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, అంతేగాని పదే వచ్చి, ఉదాహరణకి శ్రీకాళహస్తిలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టి ఏ స్థాయికి లా అండ్ ఆర్డర్ ఇదైపోయిందంటే, డిస్టర్బ్ అయిపోయిందంటే, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించాలనుంది. ఇంత దిగజారిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ప్రతి ఒక్కరిని బెదిరించేయడం నిజంగా చాలా అసహనం ఉంది. దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి నేను ఒకటే చెప్పాను, దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇది పదే వెళ్ళిపోతుంటే మాకు క్యాడర్ మొరల్ లూజ్ అవుతూ ఉంది. అంటే దీనికి ఒకటే మా నాయకులందరూ చెప్పినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాం, ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి అది లెటర్ ద్వారా పెట్టాలా, లేదంటే ఇప్పుడు ప్రతిసారి మేము చుట్టూ ఏమంటుందని నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినట్టుగా డీజీపీ గారి ఆఫీస్ని చుట్టుముట్టున్నారు. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఎవరైనా సరే
ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. వాళ్ళ పొలిటికల్ బాసెస్ చెప్పేది వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా విని ఒక పద్ధతిలో చేయకపోతే మటుకు ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. అందుకని ఇంకొక అభ్యర్థన ఏంటంటే మాకు దయచేసి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఆపుకోకపోతే మటుకు మేము కూడా సహనాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎందుకంటే మేము ఈ రోజుకి సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇంకా పాపం నిన్న కూడా దారిలో చెప్తా ఉన్నారు, ఆ కుర్రోళ్ళు ఎవరు ఇంట్లోంచి పారిపోయి కొంచెం మీరు మాట్లాడి దాని గురించి నిన్న క్యాడర్ కూడా చెప్పాను, వాళ్ళు చూడమని చెప్పారు ఇష్యూస్ ఏంటని. ఇది ఎక్కడో ఈ పద్ధతి మారాలి. దీని మీద కూడా మేము ఒకటే ఏం చెప్పామంటే ఖచ్చితంగా దీనిని వీళ్ళని అడ్డు ఆపు లేకుండా, మీరే మొన్న విన్నారు పేకాట క్లబ్బులు నడిపే స్థాయిలో ఉన్నారు వీళ్ళు. ఆదాయం కావాలంటే పేకాట క్లబ్బులు కావాలి. పేకాట క్లబ్బులు ఏదైనా సరే ఉపాధి అవకాశాలు కల్పించండి అని ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెట్టాల్సిన స్థితిలో ఉండి పేకాట క్లబ్బులను ప్రోత్సహించండి. వాళ్ళకి పోలీసు చాలా బలంగా ఉంది. మరి ఇలా అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పటికీ వీళ్ళ మీద దాడులు ఇవన్నీ చాలా బాధ కలిగిస్తున్నాయి. దయచేసి అలాగే మీడియాలో ఒక్క వార్త వ్యతిరేకంగా రాసిన చిన్న వెబ్సైట్ కానివ్వండి, ఒక చిన్న జర్నలిస్ట్ కానివ్వండి, లేదా సీనియర్ జర్నలిస్ట్ కానివ్వండి, ఒకటి వాళ్ళ మీద కేసులు కానీ లేదంటే భయభ్రాంతులు చేసే ఫోన్ కాల్స్ కానీ, మీ ఇంట్లో వాళ్ళని ఇట్లా చేస్తాం ఇలా పెడతాం అని చెప్పి ఈ బెదిరింపులు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది. దీనిని మన అందరూ సమిష్టిగా ఖండించకపోతే ఈ వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోతుంది. దానికి జనసేన ఇలాంటి భయోపేతం కలిగించే ఎటువంటి పరిస్థితులు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. దానికి మాకు అంత శక్తి సమర్థత ఉందని మీకు తెలియజేసుకుంటాము. అదే మనం చెప్పాను, భవిష్యత్తులో వీటి మీద ఒక కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పాను. ఇంకొకటి గత సంవత్సర కాలంగా అందరికీ తెలిసిందే, ముఖ్యంగా చాలామంది మీడియా సోదరులు దృష్టికి తీసుకొచ్చింది ఆలయాల మీద దాడులు. మతం అనేది ఇప్పుడు చాలా భావోద్వేగాలకు చెందింది, చాలా సున్నితమైన అంశం. మొట్టమొదటిగా అందరికీ తెలిసి పిఠాపురంలో శక్తిపీఠంలో ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం జరిగి అశుద్ధం రాయబడితే దాన్ని మేము చాలా ఆచితూచే స్పందించాం. ఇప్పటికీ మా ప్రకటన చూస్తే ఆ రోజున వరుస పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది, 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పుడు దాకా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాం. ఇది వైసీపీ ప్రభుత్వాన్ని నిందించాలి లేదంటే మీరే చేశారని మేము ఎప్పుడు మాట్లాడాలి, మాకు అలాంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే విజయవాడ కనకదుర్గాదేవి గుడిలో నరసింహాలు పోయినా, ఇంకొక చోట ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోయినా, ఇంకో చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్ళి కోటలా కట్టుకుంటారు, మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం, ఆ విధానం నచ్చలేదు. అంటే మీకు సీరియస్నెస్ లేదు. నాకు ఉద్దేశం చాలా చిన్న స్థాయి నుంచి మనం 2.5 దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితుల్లో చూస్తే సెక్యులరిజం అనే ఒక పదం ఉంది. ఈ సెక్యులరిజం అనే పదంలో అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన న్యాయం జరగాలి. ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గగ్గోలే కూస్తుంది. ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరూ గొంతెత్తుతారు. కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు, ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లే. కానీ మీరు ఈ చేసిన దోషులు పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం, ఈ రోజుకి పట్టుకోలేకపోవటం, ఇవన్నీ సంకేతాలు వేరుగా వెళ్తా ఉన్నాయి. అంటే 142 దేవాలయాల మీద జరిగితే ఈ పాటికి అదే వేరే ఏ మస్జిద్ అయినా ఏ చర్చ్ అయినా మీద జరిగితే ఈ పాటికి దేశం కాదు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసే పరిస్థితి ఉండేది. దురదృష్టం, సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో డెఫినేషన్ వేరు. హిందూ మతం మీద దాడులు జరిగితే అది అందరూ కామ్గా ఉండాలి, వేరే మతాల మీద జరిగితే గొంతెత్తేనే సెక్యులరిజం. దీనికి జనసేన వ్యతిరేకం. అందరూ సమానమైన, ఎవరు తప్పు చేసినా, అది హిందూ తప్పు చేసినా, ముస్లింలు తప్పు చేసినా, లేదంటే క్రిస్టియన్ మతం పాటించే తప్పు చేసినా ఖండించాల్సింది ఎవరైనా. ఒక చర్చి మీద దాడి జరిగితే మేము సమానంగా ఖండిస్తాం, ఒక మస్జిద్ మీద దాడి జరిగితే సమానంగా ఖండిస్తాం, ఒక హిందూ దేవాలయాల మీద పదే దాడి జరిగితే కూడా చాలా బలంగా ఖండిస్తాం.
రామతీర్థంలోని రాముల వారి ఆలయంలో రాముల వారి విగ్రహాన్ని తల నరికేసి పడిస్తే నేను వెళ్ళలేక కాదు, వెళ్ళి గొడవ చేయలేక కాదు, కానీ నాకు తెలుసు మతం అనేది చాలా సున్నితమైన, చాలా భావోద్వేగాలతో కూడిన ఉంటుంది. నేను చలో అసెంబ్లీ అని ఒక రైతుల కోసం పిలిపించినంతగా రామతీర్థంకి నాకు పిలిపి ఇవ్వడం చాలా 100 ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ తప్పులు చేసేవాళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు, దేవాలయాల విగ్రహాల మీద అశుద్ధం రాసేవాళ్ళు వీళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. వాళ్ళ మతం ఏంటో, వాళ్ళ నైజం ఏంటో, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. అందుకని నేను ఒక నిర్ధారణకి రాలేను. పలానోళ్ళు చేశారు నేను అన్నం, చాలా బాధ్యతగా ఉంటాం. కానీ ఒక మాట మేము వెళ్తే అమాయకులు చాలా మంది బలైపోతారు. అసలు ఈ గొడవకి సంబంధం లేని ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా మిగతా హిందువులు కావచ్చు, ఈ భావోద్వేగాల్లో వెళ్ళి బలైపోతారని చెప్పి మేము చాలా నియంత్రణతోటి ప్రకటనకు వరకే ఇచ్చి నేను వెళ్లకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను. బాధ లేదని కాదు, బాధ్యత చాలా ఆపింది. మరి ఇలాగ మేము బాధ్యతతో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఉండి 151 ఎమ్మెల్యేస్ ఉండి ఇంక వాళ్ళు ఇంకెంత బాధ్యతగా మాట్లాడాలి? ఏ మాత్రం బాధ్యత లేకుండా వెండి సింహాలు పోతే పోయినాయి, రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాం, విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతాం, రాముడికి తలకాయ నరికేసి ఇంకో తలకాయ పెడతాం. అదే విధానం. ఈ మాట ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా? ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా? ఇంత ధైర్యంగా అనగలరా మీరు? ఆ ధైర్యం మీకుందా? హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు మాట మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? తప్పు కదా. ఇది సెక్యులరిజం అంటామా? ఇది బాధ్యత అంటామా? ఇది చాలా చాలా మంది ఆవేదన కలిగిస్తా ఉంది. మన డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ, గతంలో మనకి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే, ఆ దోషులు ఎవరన్నా ఉంటే ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి. దీనిని దయచేసి పొలిటికలైజ్ చేయదు. దీన్ని మతం చోళ్ళకి ఎవరు కూడా చాలా బాధ్యతగా మాట్లాడకపోతే అది చాలా అరిష్టాలు కలిగిస్తుంది. జనసేన ఆలోచించేది ఎప్పుడు మతం అనేది మానవత్వం, మతం కంటే మానవత్వం గొప్పదని మేము నమ్మే సిద్ధాంతం చాలా బలంగా నమ్ముతాం. అది మేము పాటిస్తాం. కానీ పదే పదే ఆలయాల మీద దాడులు జరిగి ఎవ్వరు ప్రభుత్వం స్పందించకపోతే దానికి ఎలాంటి కార్యాచరణ చేయాలనేది బాగా తెలిసిన వాళ్ళు. దయచేసి అది వైసీపీ ప్రభుత్వం మర్చిపోవద్దు. రామతీర్థం మేము వచ్చి గొడవ చేయడానికి మా క్షణకాలం పట్టదు. అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అమాయకులు బలవ్వకూడదు. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మీ ఉదాసీనతతో కూడిన వైఖరి వల్ల ఈ రోజున వరుస పరంపరలో దాడులు జరుగుతున్నాయి. అది మీరు వేరే పార్టీల మీద పెట్టండి, వాళ్ళే చేశారా చేయలేదా అది మీరు తేల్చండి. ఇప్పటికీ 40 ఇష్యూ మీరు 40 సంఘటనల మీద మీరు వీళ్ళు పలానోళ్ళు చేశారు, మిగతా 100 ఏమైనాయి. పిఠాపురం ఎవరు చేశారు అంటే రాష్ట్రం అంతా పిచ్చోళ్ళు, రాష్ట్రం అంతా అడవి మృగాలు, లేదంటే ఎవరో చేసేసుకున్నారు. ఇదే మీరు చెప్పే సమాధానం? ఇదే ఒక చర్చికి జరిగితే మీరు మాట్లాడతారా? ఒక మస్జిద్కి జరిగితే మీరు మాట్లాడతారా? ఒకసారి ఆలోచించి మీరు దయచేసి చాలా పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మాట్లాడు. ఎస్ మీ ప్రశ్నలో మాట్లాడు. అది కూడా మా దృష్టిలో ఉంది. విగ్రహాలు మేమే పగలు కొట్టామంటే వారి మీద యాక్షన్ లేదు. విగ్రహాలు ఇలా పగలు కొట్టేసారు సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారెంట్తో జైల్లో తిరుగుతున్న పిల్లలు. మరి ఇంకొక వైపు ఒక పాస్టరు విగ్రహాలు మేము ధ్వంసం చేసాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు. పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజులు ఏ సూచిస్తున్నాయి? ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? జగన్ రెడ్డి గారు చేయించారని చెప్పట్లేదు, వైసీపీ చేయించిందని చెప్పట్లేదు. కానీ మీ ఉదాసీన వైఖరి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి. తద్వారా జరిగే పరిస్థితులు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అది వైసీపీ కారణమవుతుంది. మీ చేతిలో బలమైన వ్యవస్థలుండి, అధికార యంత్రాంగం ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే అది భవిష్యత్తులో కకావికలమయ్యే పరిస్థితులు వస్తాయి. శాంతి భద్రతలకి
ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుంది. దీన్ని దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆలస్యం కాకుండా దీని మీద బలమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఆలయాల చుట్టూ విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది నా దగ్గరికి వచ్చి గత 2 సంవత్సరాలుగా చాలా విషయాలు చెప్తున్నప్పుడు, మొన్న తిరుమలకు వచ్చినప్పుడు కూడా ధర్మ భ్రష్టం అవుతుంది, ధర్మాన్ని కాపాడండి మీరు, దేవాలయాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎండోమెంట్స్లో అవకతవకలు ఉన్నాయి, స్వామివారి మీద భక్తి లేని వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ కొంత ఉద్యోగాలు చేసి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీరు కొంచెం ప్రస్తావించండి పదే పదే తీసుకొస్తే నేను ఒకటే సంవత్సరం నేను ఆలోచిస్తా ఒకటే అనుకున్నాం. ఉదాహరణకి సింహాచలం గుడి దగ్గర నుంచి మీరు ఆ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తే అసలు ముందు దీని మూలం ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తే అసలు ఎండోమెంట్ బోర్డు నార్త్లో చాలా తక్కువ, ఇంకా చెప్పాలి నార్త్లో అసలు లేదు, సౌత్లోనే ఉంది. సౌత్లోనే ఎండోమెంట్స్ బోర్డు ఎందుకు ఉంది? ఆర్కడ్ నవాబ్ కొన్ని 100 ఏళ్ల క్రితం వాళ్ళ దారుల క్రమంలో తిరుమలని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, కొల్లగొట్టాలి అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్న పూజారులు కానీ పెద్దలు కానీ మఠాధిపతులు కానీ అందరూ కూర్చోబెట్టి మీ సంవత్సరానికి మేము ఇంత కప్పం కడతాం, మమ్మల్ని వదిలేయండి అంటే ఆయన కూడా ప్రతి సంవత్సరం కప్పం వస్తుంది కదా అని చెప్పి ఆర్కడ్ నవాబ్ వదిలేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంటెంపరీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక ఆదాయం వచ్చి పడింది. ఆర్కడ్ నవాబ్ వెళ్ళిపోయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీకి పలానా చోట నుంచి ఆదాయం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆదాయం అని చూస్తే పలానా టెంపుల్స్ నుంచి వచ్చిందని. సో ప్రభుత్వం అలా ప్రవేశించింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇండియా భారతీయులు వచ్చిన తర్వాత అది ఎండోమెంట్స్ బోర్డు ఇక్కడే ఉండిపోయింది. అది అలా చేసుకుంటే వెళ్ళిపోయి ఈ రోజున ఎండోమెంట్స్ బోర్డు చేసే అవకతవకలు కానీ అంటే ఇందాక మేము తిరుమల నుంచి చూస్తూ ఉంటే ముక్కోటి ఏకాదశికి ద్వారం ఒకరోజు తెరుస్తారు, అది ఒక ఆచారం. గవర్నమెంట్లో కమిటీలు మారిపోయి బోర్డులు మారిపోయి ఇష్టం వచ్చాక 15 రోజులు 10 రోజుల్లో అంటే వాళ్ళ సౌకర్యం, వాళ్ళకి విఐపీలకో లేదా ఇంకెవరికో అప్పి చేయడానికో ఆచారాలని మంట కల్పిస్తారు. అదే ఒక పీఠాధిపతులు కానీ ఆధ్వర్యంలో ఉంటే వాళ్ళు చెప్తారు ఎందుకు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తెరవాలి, మిగతా రోజులు ఎందుకు తెరవాలి, దానికి ఒక ఆచారం ఉంటుంది. ఒక చర్చికి వెళ్తే మనం తలపైన ఇది వేసుకుంటాం, అది ఒక ఆచారం. అది దానికి ఒక ఎందుకు ఇవాల్వ్ అయింది, దానికి ఒక విధి విధానం ఉంటుంది. అలాగే హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి ప్రతిదీ ఒక ఆచారం చాలా నిర్దిష్టంగా ఒక ప్రణాళికతో చెప్పింది పీఠాధిపతులు కానీ సీయర్స్ కానీ. అలాంటి వాటిని కాదని ఈ పొలిటికల్ గ్రూప్స్ అన్నీ వచ్చి ఎండోమెంట్ బోర్డులో చేరిపోయి వాళ్ళ కన్వీనియంట్గా మార్చుకోవటం, ఈ నిధుల్ని పక్కటి అసలు అవసరాలు చెల్లించడం, కేవలం ధర్మ కార్యానికే పెట్టాల్సిన నిధుల్ని రాజకీయ అవసరాలకి దాన్ని పంపించేయడం, ఇవన్నీ ఒక్క వైసీపీ చేసిందని చెప్పట్లే. గత దశాబ్దాలుగా జరుగుతున్న దాన్ని ఎక్కడో చోట చర్మాంకం పలకాలి. దీని మీద ఏదో ఒక బలమైన చర్చ జరగాలి, దీని మీద చాలా బలమైన చర్చ జరగాలి అనుకున్నప్పుడు మేము ఒకటే అనుకున్నాం. ముఖ్యంగా 12 ఈ మల్టీ జోన్ టెంపుల్స్ ఉన్నాయి. తిరుమల దగ్గర నుంచి శ్రీకాళహస్తి, అలాగే శ్రీశైలం, ఇలాంటి ఒక 11 ముఖ్య క్షేత్రాల్లో ఉన్న కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి. ప్రతి చోట వెళ్తే ఆలయ కమిటీలు చాలా భూముల మీద ఆశతోటో లేదంటే అసలు భగవంతుడి మీద అంటే విశ్వాసం లేదు కానీ పదవి కావాలి, వాళ్ళు వచ్చేసి అవకతవకలు చేస్తూ ఉంటే దీనిని నిర్ధారించడానికి, దీన్ని ఎదుర్కోవడానికి మేము ఒక షాడో కమిటీలు పెడతా ఉన్నాం. జనసేన వైపు నుంచి ముఖ్యమైన ఈ గుడులకి తిరుమలతో సహా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం, ఒక షాడో కమిటీ. అఫీషియల్గా మీకు చూస్తే బ్రిటన్లో క్యాబినెట్కి షాడో క్యాబినెట్ ఉంటుంది. ఇక్కడ మేము పెట్టే కమిటీలు దీనికి ఎలాంటి ఇది ఒక పొలిటికల్ ఇది లేనప్పటికీ ఒక పొలిటికల్ పార్టీగా మేము బాధ్యత తీసుకొని షాడో కమిటీలు మేము ఏర్పాటు చేస్తాం. అంటే ఉదాహరణకి హరిప్రసాద్ గారు ఈయన టీటీడీ బోర్డు సభ్యులుగా చేశారు 2 దఫాలు. ఆయన ఆధ్వర్యంలో అలాగే ఇంకొక 2 నాయకుల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి 12 గుడికి ఒక 12 షాడో కమిటీలను పెట్టండి. ఈ షాడో కమిటీలను పెట్టి అసలు గుడికి ఉన్న కమిటీల పనితీరు ఏంటి, అక్కడ ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, ధర్మానికి ఎలాంటి విఘాతం కలుగుతుంది,
భవిష్యత్తులో ఇలాంటి విఘాతం కలగకుండా ఎలాంటి ముందుకు తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా ఒక బలమైన ప్రణాళికతోటి ఈ షాడో కమిటీస్ పనిచేస్తాయి. అది దాని వివరాలు ఒకసారి అయిన తర్వాత సంపూర్ణంగా రూపుదిద్దుకున్న తర్వాత మీకు ఇంకోసారి తెలియజేస్తాం. 151 ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మనం ఏం ఆశిస్తాం? బలమైన ప్రభుత్వం, పూర్ణ బహుమతి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. లక్షలాది మంది నా సభలకు వచ్చి, జనసేన సభలకు వచ్చి, ఆ వచ్చిన జనం చాలా మేమంటే అభిమానం ఉండి కూడా వైసీపీకి వేశారంటే వాళ్ళు ఒక మీకు బలమైన మాకు ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, దీనికోసం వాళ్ళు ఓట్లేశారు. కానీ ఈ రోజున చూస్తే, ముఖ్యంగా రాయలసీమలో చూస్తే ఉపాధి అవకాశాలు లేవు, కడుపు మండిపోయింది. మీరు చూస్తే నేను చాలాసార్లు రాయలసీమకు వచ్చినప్పుడు యువత బలంగా ఎందుకు వస్తారంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు, వాళ్ళు ఒక నిరసన ద్వారా తెలియచేస్తారు, కానీ ఉపాధి అవకాశాలు లేవన్నా. ఎక్కడికి వెళ్ళి మేము మెడ్రాస్కు పోవాల్సి వస్తుంది, లేదంటే కర్ణాటక పోవాల్సి వస్తుంది. మా అమ్మోళ్ళని వదిలి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు, మాకు మా ఊళ్ళల్లో మేము ఉండాలనుకుంటున్నాం. ఏ చిన్న పరిశ్రమ కూడా లేదన్నా ఇక్కడ. ఈ దాష్టీకాలు ఎక్కువైపోయినాయి. ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడదామంటే మమ్మల్ని కొట్టే పరిస్థితులు ఉన్నా, నిస్సహాయత ఉన్నారు యువత. ఉదాహరణకి కియా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ స్థానికంగా ఉండే ఆ సీఈఓని ఎవరినో వస్తే, విదేశాల నుంచి వచ్చిన సీఈఓని పట్టుకొని బెదిరించేసి అట్లా పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి ఒకవైపు అభివృద్ధి కావాలంటారు, అభివృద్ధికి భద్రత కల్పించే అంత వ్యవహార శైలి వీళ్ళ దగ్గర లేదు. అందుకని దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అసలు ముఖ్యంగా ఉపాధి, ఎలాంటి ఉపాధి కావాలని చెప్పి నిరుద్యోగులతోటి ఖచ్చితంగా దీని మీద మేము కొన్ని కమిటీలు వేయాలి. నిరుద్యోగం అసలు ఎలాంటి, ఏ స్థాయిలో నిరుద్యోగం ఉంది, వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి కావాలి, దీని మీద ఖచ్చితంగా కూర్చొని చాలామంది పెద్దలతో కూర్చొని, ఒక నిపుణులతో కూడిన కమిటీ కూర్చొని ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న నైపుణ్యం ఏంటి, స్థానికంగా ఉన్న నైపుణ్యం కళ ఏంటి, వీటంటే మీరు బేస్ చేసుకొని ఈ ఉపాధి ఎలా కల్పించాలి, భవిష్యత్తులో ఎలా ఉపాధి అవకాశాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు రావాలనేది భవిష్యత్తులో దాన్ని కూడా ఒక బలమైన కార్యాచరణ. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ తిరుపతి పార్లమెంట్కి సంబంధించి చాలా లోతైన చర్చ జరిగింది. తిరుపతి పార్లమెంట్ సంబంధించి స్థానికంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నాకు తెలియజేస్తుంది జనసేన పోటీ చేయాలి అనేది చాలా బలంగా చెప్తా వచ్చాను. సో వారి అన్నీ విన్నాం. మేము కూడా చాలా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళే అంటే మనల్ని జనసేనని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మమ్మల్ని పక్కకు పెడుతున్నారనే అంశాలు కూడా చెప్పారు. అంటే ఇది నేను ఎందుకు ఇబ్బంది పడకుండా మాట్లాడుతానంటే, జాతీయ స్థాయి నాయకత్వంతో నాకున్న సంబంధం, లేదా నాకు వారికి మధ్య ఉన్న అవగాహన కానీ చాలా బలమైన అవగాహన. అది క్షేత్రస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రావడానికి ఆ అవగాహన కొంత లోపించింది. అవగాహన కార్యక్రమాలు లోపించడానికి ప్రత్యేక కారణాలు ఏం లేవు. ఈ కరోనా వల్ల మేము ఎక్కువసేపు ముఖాముఖి కూర్చోలేకపోవటం వల్ల ఈ పర్సెప్షన్ ఒకటి బిల్డ్ అవుతా ఉంది. అంతే తప్ప దాంట్లో కూర్చోబెట్టి ఎవరు చేయాలి పోటీ అనేది ఇంకొక వారం రోజుల్లో నిర్ణయించాలి. ఒకటి డేట్ వచ్చే ముందులోపు కొంత అవగాహన ఉంది. ఎవరు పోటీ చేసినప్పటికీ వాళ్ళు నాయకులు కూడా చెప్పింది ఒకటే, ఎవరు పోటీ చేసినప్పుడు, జనసేన పోటీ చేసినా, భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా, తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, ఈ తిరుపతి ఉప ఎన్నికని రెండు పార్టీలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప ఇది బలమైన సంకేతం పంపదు. ఎందుకంటే చాలా బలమైన అవకాశం ఈ అలయన్స్ని, రాష్ట్రానికి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పడానికి. ఈ తిరుపతి ఉప ఎన్నిక చాలా కీలకమైంది. జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి నాయకులు ఎంత బలంగా నిలబడ్డారో, ఈ ఉప ఎన్నికకి అభ్యర్థి ఎవరైనప్పటికీ అన్ని స్థాయిలో ఇది చేయాలి. అలాగే జనసేన బలాన్ని కూడా వాళ్ళు ఈ స్థానికంగా ఉండే నాయకులకి మీరు అవగాహన ఏర్పాటు చేయండి, మీకు మేము మాట్లాడతామంటే అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దీంట్లో ఎలాంటి పొరపచలు కానీ
ఎలాంటి కొంత గ్యాప్స్ ఉండొచ్చు. ఆ గ్యాప్స్ వచ్చింది కరోనా ఈ పరిస్థితుల వల్ల మేము ముఖాముఖి ఎక్కువ కలవలేకపోవడం వచ్చిన పరిస్థితి తప్ప వేరే ఏది కాదని మీకు తెలియజేసుకుంటాం. అంటే క్వశ్చన్ సార్ మళ్ళీ చెప్పరా? అంటే నేను ఎవరి అప్రూవల్ కోసం నేను వెయిట్ చేయను. స్టేట్ కమిటీ అప్రూవల్ కోసం అంటే నేను గౌరవిస్తాను ఖచ్చితంగా. వ్యక్తిగతంగా అయితే మళ్ళీ కలుసుకుంటున్నప్పుడు నేను అందరినీ కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర అందరినీ కలుసుకుంటాను వచ్చాను. కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరినీ కలిసాను. అక్కడ నాకు ఎప్పుడు కనిపించలేదు. కానీ మీరన్న మాటకి అది ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే ఇక్కడికి అంటే వారి వారి సభలు నడుపుకుంటున్నప్పుడు ఒకటి మాట అది ఒక్కోసారి ఉత్సాహం వల్ల కావచ్చు, లేదంటే పొరపాటు కావచ్చు తప్ప నాకైతే అది అనిపించట్లేదు వ్యక్తిగతంగా. అంటే నేను రోడ్డు మీదకి రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కానీ నాకు ఒక ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. అంటే నేను వస్తే భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. అది ఏ సమస్యకైనా సరే. మతం అనేటప్పటికీ నేను స్వయంగా నేను హిందువుని, నా దైవాలు నేను ఆరాధిస్తాను. మిగతా మతాల దైవాల్ని నేను చాలా చాలా గౌరవిస్తాను. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బైబిల్ ఉండేది, ఖురాన్ ఉండేది. ఎందుకంటే మేము సమస్త మత గ్రంథాలు మేము గౌరవించే కుటుంబం. సో అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నేను ఈ భావోద్వేగాలు అంటే నేను వచ్చి చలో అసెంబ్లీ అనేది ఒక దీనికి నేను పిలిపించినందుగా రామతీర్థంకి వెళ్ళి మాట్లాడాలంటే నాకు భయం ఏంటంటే ఇది అమాయకులు బలవకూడదు. మిగతా నాయకులు చేసిన విధానం వేరుంటుంది. కానీ నేను స్వయంగా పాల్గొంటే అది ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో అన్న ఒక భయం కంటే కూడా బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కొంచెం నేను దాన్ని ఆచితూచే స్పందిస్తాను. అందుకని మా క్యాడర్కి అంటే తప్పు జరిగింది, ఆ తప్పుని బయటికి తీయాల్సిన అవసరం ఉంది, అది తెలియజేయండి. అక్కడ దాకా నేను ప్రస్తుతానికి ఉన్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నేను చెప్పలేను. బైబిల్ పట్టుకునే పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పట్టుకునే పార్టీ కావాలా? తెలుసుకుంటే తిరుపతి ఎన్నిక ఈ అంశం మీద జరుగుతున్నటువంటి మాట మాట్లాడారు. అంటే బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఏదైనా సరే దేవుడి వాక్యే కదా. అది వ్యక్తిగతంగా నేను అలా విడగొట్టలే. అంటే ఏ కాంటెక్స్లో అన్నారో నాకు తెలియదు. అన్న వ్యక్తులు ఎవరు అంటే సమాజాన్ని అంత విడగొట్టడం నాకు కొంచెం నేనైతే అలాంటి మాటలు మాట్లాడలేను. అంటే అది పార్టీలు ఎవరు బండి సంజయ్ గారు అనే విధానంలో అది ఏ కాంటెక్స్లో ఉన్నారు, ఏ పర్పస్ కూర్చోండి. ఆయన అన్న పదం నాకు అర్థం చేసుకోగలను. ఆయన ఆవేదన నుంచి వచ్చిన మాట. వరుసగా దేవాలయాలు ధ్వంసం అవుతూ ఉంటే ఏం పట్టించుకోకుండా పోతే పోయింది, రథం కాలితే కాలిపోయింది, లేదంటే కూర్చోబెట్టి ఆంజనేయ స్వామి విగ్రహం చేయకూడదు, ఆయన విగ్రహం ఆయనని బాధపడతాడా, ఇవన్నీ వాళ్ళంత నిర్లక్ష్యంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి ఒక మాట అన్నారేమో. నాకు తెలిసి ఆ స్థాయి వ్యక్తులు నిజంగా లోపల నుంచి అలా ఉంటే ఇలా ఉండదు కదా ప్రపంచం. అది అందుకని మీరు మతాన్ని ఎలా చేయరు చెప్పండి. భిన్న ధృవాలు అంటున్నారు మీరు. ఈ దేశంలో ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మన వైసీపీతో సహా బైబిల్ పట్టుకొని ప్రచారం చేశారు కదా. అది ఎవరు తప్పంటలేదు. ఎవరి మత విశ్వాసాల ప్రకారం వాళ్ళతో ప్రచారం చేస్తారు, తప్పే ఉందని. సో మీరు ఇది ఒక్క భారతీయ జనతా పార్టీకి ఆపాదించం. అదే అన్నాను. ఇది ఈ కోణం ఏమవుతుందంటే మతం అనేటప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ అంటే నేను ఈవెన్ భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోయినప్పుడు ఇదే మాట్లాడలేదు. అంటే ఇది ఒక సగటు భారతీయుడిగా నా అబ్జర్వేషన్ ఏంటంటే మీరు ఒకరికి అప్లై చేసిన రూల్ మిగతా వాళ్ళు కూడా అప్లై చేయాలి. మీరు ఈ మాట భగవద్గీత అనే మాట మీరు వీరికి అప్లై చేసినప్పుడు ఇంకొక ఇది కూడా మీరు వీళ్ళకి కూడా అప్లై చేయాలి. అందుకని దీన్ని మనం కేవలం ఒక బీజేపీ అనే కోణం నుంచే చూడదు. అది నేను మీకు అది చెప్తున్నా. నేను పాల్గొనట్లేదు.
నేను పాల్గొంటూ వచ్చే భావోద్వేగాలకి నేను కంప్లీట్గా మా క్యాడర్ ఉంటారు. ఎందుకంటే ఒక తప్పు జరుగుతూ ఉంది. మేము ఆల్రెడీ ఒక కమిటీ ఫామ్ చేశాం దాని మీద. అందరి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి పొలిటికల్ పార్టీకి ఉంది. రేపు పొద్దున ఒక మస్జిద్ మీద జరిగింది, అందుకు దానికి అడ్రస్ చేయాలంటే ఎలా వస్తాం? ఇట్లాగే వస్తాం దాని మీద. అప్పుడు కూడా నేను మసీద్ జరిగిందని చెప్పి నేను మాట్లాడితే మీకు తెలుసు, మీకు ఆదోనిలో నాకు ఎంత ముస్లిం అభిమానులు ఉన్నారు. నా అభిమానుల్లో చాలామంది బలంగా జన సైనికుల్లో కానీ నా అభిమానుల్లో కానీ విపరీతంగా క్రిస్టియన్ మతాన్ని పాటించే అభిమానులు ఉన్నారు, ముస్లిం ఇస్లాంని పాటించే అభిమానులు ఉన్నారు. సో మేము అంటే అలాగని చెప్పి హిందూ మత దేవాలయాల మీద దాడి జరుగుతున్నప్పుడు అది ఒక పార్టీ నిర్ణయం. అది ఖచ్చితంగా దోషులను పట్టుకోమంటున్నారు తప్ప దాంట్లో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం పట్టించుకుంటే అసలు ఈ గొడవే ఉండదు కదా. మేము కమిటీ చేయాల్సిన అవసరం ఏముంది? లేదంటే వెళ్ళి అన్ని తీర్థాలు తిరగాల్సిన ఈవెన్ బీజేపీకి అవసరం ఏముంది? నిజంగా వైసీపీ కనుక మొదటి ఇన్సిడెంట్ సంఘటన రోజున నిజమైన ఒక ఇన్వెస్టిగేషన్ జరిపి దోషులను శిక్షించుంటే అసలు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. దాని వస్తాం అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్స్ ఈ స్లేవరీని అబాలిష్ చేయాలి అనేది వాళ్ళు రాసుకున్నది మొదటి వాక్యం. కానీ అది సాధించడానికి 65 దాకా 1965 దాకా వచ్చింది. ఈ రోజుకి ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఒక ఆశయం. నేనేం కోరుకుంటానంటే అసలు మత ప్రస్తావన లేని రాజకీయ వ్యవస్థ ఉండాలి. కేవలం సమస్యలుగానే చూడాలి. అలాంటి వ్యవస్థ కావాలి. అది మేము కోరుకుంటా ఉన్నాం. ఆ భాగంలో అది సాధించే భాగంలో కొంత మత ప్రస్తావన నాకు ఉండకపోవచ్చు, కానీ నేను మత ప్రస్తావన నేను తీసుకురాను. కానీ మీరు గుళ్ళు పగలగొడతా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ ఎ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా చూసినా మతం గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో దాంట్లో భాగమే తప్ప ప్రత్యేకించి దాన్ని వేరే ఉద్దేశం లేదు. ఏంటండి? సైలెన్స్ ప్లీజ్. ఎలా వదిలేసారు చూడండి. ఆపండి అందులో. సారీ సార్, మళ్ళీ చెప్పండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి నాకు తెలిసిన మొదటి భావన, నేను నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాన్ జరిగింది. దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు నేనుంటున్న ఏ ప్రాంతంలో చాలా చెట్లు ఇట్లు పడిపోతే చాలామంది కాకి నిక్కర్లు వేసుకొని చేస్తూ ఉన్నారు. నాకు వాళ్ళు ఎవరో అర్థం కాదు, పోలీసులు అనుకున్నారు. చూస్తే అప్పుడు ఎవరో చెప్పారు, అది మన ఆర్ఎస్ఎస్ అనే ఒక సంఘం ఉంటుంది, వాళ్ళు సంఘ సేవ చేస్తున్నారు. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో చూడటం ఇవన్నీ జరిగినాయి. కానీ అంటే తర్వాత ఇప్పుడు దాకా చూస్తే ఆర్ఎస్ఎస్ ఒక చాలా బలమైన నిబద్ధతతో కూడిన ఆర్గనైజేషన్, చాలా బలమైన ఆర్గనైజేషన్. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా దేశం కోసం సర్వస్వం వదిలి చాలా నిబద్ధతతో ఉన్న అలాంటి ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా లేదో నాకైతే కనిపిస్తుంది. సో ఆర్ఎస్ఎస్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ ఈజ్ యాంటీ ముస్లిం, ఆర్ఎస్ఎస్ ఈజ్ యాంటీ క్రిస్టియన్ అని మాట్లాడుతుంటే, ఈ మధ్యన ఏదో ఒక మోహన్ భాగవత్ గారి ఇంటర్వ్యూ టీవీలో చూస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట చాలా బలంగా ఆకట్టుకున్నా. ఒకటి, పరమత సహనం లేనిది ఏ మతాన్ని పక్కన పెట్టేదైతే అది హిందుత్వం కాదని చెప్పి. అంటే అన్ని మతాలని సమానంగా ఇముడ్చుకోగలిగే అంత గొప్ప నేల ఇది, అదే హిందుత్వం. హిందుత్వం అనేది ఒక జీవన విధానం తప్ప ఒక మతం కాదు. అలాగే ఆయన చెప్పిన మాటలు నాకు బాగా నచ్చినాయి. ఎందుకంటే నేను స్వయంగా గోసేవ చేసేవాడిని, గోశాల నడుపుతాను నేను నా ఫామ్ హౌస్లో. గోరక్ష గురించి ఆయన ఎవరు అడిగారు. గోరక్ష పేరు మీద చాలా మంది చంపేస్తున్నారు, అది ఇది మీరేమంటారంటే దానికి ఆయన చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా కనువిప్పు కలిగేలా ఉంది ఎవరికైనా సరే. గోరక్షణ అంటాం. అసలు ముందు రోడ్ల మీద ఇన్ని ఆవులు వెళ్ళిపోతూ ఉన్నాయి, చెదారం తినేస్తూ ఉన్నాయి. వాటి రోడ్ల మీద వదిలేసి ఎవరో చంపుతున్నారు మీరెందుకు ఏడుస్తారు? ముందు వాటిని సంరక్షించండి.
నిజమైన గోరక్షకుడు అంటే అక్కడ నిరాదరణగా గురైన ఆవులని మీరు స్వీకరించి మీరు వాటికి ఏదైనా చేయండి, అది నిజమైన గోరక్షకుడు అనేది ఆయన చెప్పింది నాకు చాలా బలంగా ఆకట్టుకుంది. సో ఇలా చూస్తే ఒక ఆర్గనైజేషన్ ఇంత నిబద్ధతతో ఉంది, వాళ్ళ మీద బ్రిక్ బ్యాటింగ్ ఉంటుంది, దాడులు ఉంటాయి, కానీ వారి నిబద్ధత ముందు ఎవరు కూడా తల ఉంచాల్సింది. అందుకని నాకు ఆర్ఎస్ఎస్ మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. అది మీరు సోమవీర్రాజు గారిని అడగకూడదు. సోమవీర్రాజు గారి మాటలు నా నోట్లో విన్న అడగమంటే ఎలా చెప్తాను. చూశాను. అంటే ఒకటి అంటే వ్యవసాయ చట్టాల గురించి అవగాహన, అంటే మీరు చెప్పింది జేపీ గారు కూడా చూశాను. అంటే జేపీ గారు చెప్పింది ఏంటంటే ఒక మంచి చట్టం కూడా నచ్చని నాయకుడు పెడితే ఎదిరించడం అనే దాని మీద పెట్టారు. అది తప్పు కదా అని అండ్ అందులో ఆ రెండు అంటే ప్రత్యేకంగా అక్కడ వీట్ పండిస్తారు, గోధుమలు పండించే క్షేత్రాలు అవన్నీ, అలా గిట్టుబాటు ధర మీద చాలా గొడవలు ఉన్నాయి ప్రతిదీ. సో దీని మీద మీరు కూడా చూస్తే కొంత మంచి జరిగేది, ఒక మంచి చేయాలనుకున్నా కానీ ఇంక్రిమెంటల్గా చేయాలి తప్ప ఓవర్ నైట్ చేసేద్దామంటే కొన్ని అనుమానాలు అపోహలు ఉంటాయి. దాని మీద ఉంది. అది ఫైనల్గా ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వం కూడా 18 నెలలు దాన్ని ఆపింది కదా. సో భవిష్యత్తులో అందరికీ ఆమోదయోగ్యమైన పరిస్థితిలో వస్తాయని నేను నమ్ముతున్నాను. సారీ సార్, అంటే దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. గతంలో జరిగిన తప్పులన్నింటినీ తీసుకెళ్తాం. అవసరమైతే ఏ అధికారులు అయితే అండగా ఉన్నారో ఆ ప్రభుత్వాలకి సందేహాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అక్కడి నుంచి తప్పించమని కోరుకుంటాం. ఎవరితోటండి? ఆల్మోస్ట్ అవన్నీ కన్ఫర్మ్. అంటే లాస్ట్ టైం నుంచి మాట్లాడాలి, అవి సంసిద్ధంగానే ఉంది. దానికి సంబంధించి ఇస్తాం, మాట్లాడుతున్నాం సార్. యూ వాంట్ టు సే సంథింగ్? లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడింది. మీరు మామూలుగా ఎలక్షన్ వాళ్ళ లోకల్ బాడీ అనేది పంచాయతీలు, మండలాలు ఇలా ఉంటాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ పార్టీ రహితంగా జరిగేది వీటిలో మెయిన్గా. మరి అట్లాంటప్పుడు పొలిటికల్గా మాట్లాడడం అనే దానిపైన గెలిచిన సర్పంచ్ ఎవరైనా గవర్నమెంట్ ఏది ఉంటే దానికి చేయాలనుకుంటారు. విలేజ్లో ఉంటే విలేజ్ బాగుపడాలంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ రహితంగా దీనిపైన రాజకీయం చేయడం అనే దానిపైన అంటే సహజంగా స్థానిక ఎన్నికలు ఉన్నప్పుడు అధికారులను ప్రభుత్వానికి తనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రకరకాల కారణాలకి. కానీ ఇప్పుడున్న యువతకు కానీ చాలా కొత్త మంది వస్తూ ఉన్నారు. మేము ఎలా చూస్తున్నాం దీన్ని అంటే ఎంత గెలుస్తారు వీటన్నిటికంటే కూడా ఎంత బలమైన పోటీ ఇస్తారు. అంటే యూ నీడ్ అ ప్యారల్ లీడర్షిప్. చిన్న యూనిట్ దగ్గర నుంచి కూడా వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్యారల్ లీడర్షిప్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీకు వాలంటీర్ విలేజ్ వ్యవస్థ చాలా చోట్ల వాళ్ళని చిన్నాభిన్నం చేస్తున్నారు, అక్కడ వ్యవస్థల్ని భయపెట్టేస్తున్నారు, ఇవన్నీ ఉంది. దానికి కౌంటర్గా ఖచ్చితంగా కోపంలో చాలామంది యువతున్నారు. అది మీరన్నట్టుగా కూర్చోబెట్టి అది రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ అది దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అలా వాళ్ళని ఎదుర్కొందాం, స్థానిక ఇబ్బంది ఎదుర్కొందాం అనే ధైర్యం ఉన్న ఒక కూటమి ఉన్నప్పుడు ఖచ్చితంగా
ఆ జనసేనకి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నిలబడతారు. సొంతంలో మాకు ఇబ్బంది లేదు. ఎట్లా ఆలోచిస్తానంటే, నేను అసలు అధికారులు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తే వ్యవస్థను అసలు ఎవరన్నా ఉందా? ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అందరూ. డీజీపీ స్థాయిలో ఉండే వ్యక్తి ఆయన అనుకుంటే చాలా చేయగలరు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పొలిటికల్ బాసెస్ ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ రోజున్న వైసీపీ ఉందని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితులు. నన్ను ఒక సిఐ ఒక ఆయన ఒకటి ఏలూరులో మాట్లాడుతుంటే, సార్ నాకు నేను అడిగాను, రౌడీస్ గురించి అడుగుతున్నాను పోయినసారి ఎలక్షన్ టైంలో. ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నాకు కరెక్ట్గా టైం ఇస్తే ఎవ్వరి ప్రమేయం లేకపోతే నేను సెట్ చేస్తాను సార్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పొలిటికల్ బాసెస్. వాళ్ళు ప్రభావితం చేసే విధి వల్ల తప్ప నిజంగా. అందుకే నేను వ్యక్తిగతంగా అధికారులు అనలేను, ఎందుకంటే ఇదే అధికారులు వదిలేస్తే చాలా బలంగా పనిచేస్తారు. దాని మీద కూడా నేను చర్చకి వచ్చిందండి, అది స్కిప్ అయింది. ఖచ్చితంగా చెలో అసెంబ్లీ ఉంటుంది. మేము అందరినీ సంసిద్ధం అమ్మనే చెప్పాము అందరినీ, దాని మీద కనుక. అంటే ఒక పార్టీ నిర్మాణం, ఇందాక కూడా మాట్లాడుతున్న సమన్వయ లోపం కానీ, మీరు అడుగుతున్న క్రియాశీల సభ్యత్వం కానీ, ఒక పార్టీని స్క్రాచ్ నుంచి నిర్మాణం చేసుకుంటూ అవసరం. కాబట్టి నాకు కష్టాలు తెలిసిన వాడిని. ఇది ఒక్క రోజులో పార్టీ నిర్మాణం అంచెలంచెలుగానే జరుగుతుంది. ముందు మేము ఒకటే చెప్పాము, మేము కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం, అది నేను ఆచరించి చూపిస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళకి బలోపేతం చేయడానికి ఫస్ట్ ఎక్కువ సమయం ఇచ్చేవాళ్ళు, అలాగే దాంతోపాటు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కానీ, భవిష్యత్తులో ఏ సమస్యలు ఉన్నా కానీ ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి దాడులు ఉంటే కూడా దాన్ని మనం చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా క్లాసెస్ తీసుకొని ఇది ఒక దీర్ఘకాలిక గుర్తించి స్పందించాల్సిన అవసరం. అంతే తప్ప కూర్చోబెట్టి అంటే నేను ఒకటి మాట్లాడుతున్నప్పుడు రెచ్చగొట్టే విధానం ఉండదు. ఒక జబ్బు ఉంది, ఒక క్యాన్సర్ గ్రోత్ ఉంటే, ఒక జబ్బు ఉంటే దాన్ని ఏం చేస్తాం మనం, గుర్తించి దాన్ని మందు వేయమంటాం. అలా ఆ విధానం చూడాలి తప్ప వేరే కాదు. చాలా ఎవరో మెసేజ్ రాబండి. Say it again, sir. Silence. SCC versus government. కొంచెం వాళ్ళందరూ కూర్చోమని దయచేసి కదా. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ దయచేసి మీరు అందరూ సహకరించాలి. అంటే నాకు లాజిక్ నాకు అర్థం కాదు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి కరోనానే ఇబ్బంది అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు పీక్ కరోనా టైంలో బర్త్డే పార్టీలు చేసుకున్నారు, అప్పుడు ఇష్యూ రాలా. అలాగే వాళ్ళు చేసే చాలా, ఇప్పుడు మందుల షాపులు ఓపెన్ చేసినప్పుడు కరోనా ఇష్యూ రాలా. మరి అలాంటప్పుడు ఎలక్షన్స్కి కరోనా అనేది సరైనది కాదని మేము నమ్ముతాం. ఎందుకంటే మీరే ఇన్నిసార్లు బాహాటంగా బ్రేక్ చేసినప్పుడు ఏదో ఇంకా టర్మ్ లోపు చేసేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఖచ్చితంగా ఎలక్షన్స్ మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు అలా కాదు, దేనికి ఇక మీరు అంటున్నట్టుగానే ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కరోనా ఉధృతం అవుద్ది అంటున్నాం కదా. ఈ మీటింగ్ వల్ల ఉధృతం ఎందుకు అనుకుంటారు అందరూ? ఎంత దూరంలో మొత్తం. సో అందుకని ఎలక్షన్స్కి అది పెద్ద ఇష్యూ కాదు, అది కేవలం అది ఒక దాన్ని ఒక ఎక్స్క్యూజ్ అనుకోండి. అంటే సార్ మీరు అర్థం చేసుకోవాలి, నాకు ఎవరితో విభేదాలు ఉండవండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ బాగుండాలని పనిచేసినప్పుడు నాకు వీళ్ళతో పని చేయకూడదు, నాకు అంత వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో ఉండదు నాకు. అలాంటి చేస్తే బాగుంటుంది, కానీ ఎవరు రారే. ఈవెన్ విత్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా వీఆర్ వెరీ కన్స్ట్రక్టివ్.
కూర్చోబెట్టి అనేది ఎందుకంటే డెమోక్రసీలో ఇది సగం ఇచ్చే పరిస్థితులు ఉంటాయి, సంఘర్షణ చేసే పరిస్థితులు ఉంటాయి. టైమ్ టు కోఆపరేట్ అండ్ టైమ్ టు కన్ఫ్రంట్. సో ఆ హెల్దీ అట్మాస్ఫియర్లో వెళ్ళకపోతే మటుకు తప్పు అవుతుంది. అందువల్ల మేమేంటంటే ఎవరైనా సరే కలిసి ఇష్యూ మీద పనిచేద్దాం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను ఒక్కనే ఉన్నప్పుడు వెళ్ళగలను. సపోజ్ ఉదాహరణకి పోయినసారి మేము సిపిఎం వెళ్ళినప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళతో మేము కలవనేవాళ్ళు. ఇప్పుడు నేను బీజేపీ నాయకులు లాంటిది ఖచ్చితంగా వాళ్ళు సిపిఎం వస్తే రారు. సో అలాంటివి నాకైతే వ్యక్తిగత, ఎందుకంటే నేను చాలా మిడిల్ పాత్లో ఉంటాను. సో నాకు అందరితో ఆమోదం అది నాకు తెలియదు. నిజంగా నాకైతే అదేం కనిపించలేదు. నాకు తెలిసి ఓన్లీ జనసేన బీజేపీ ఉంది, కానీ టీడీపీ ఉంటుందా లేదా అనేది నాకు ప్రస్తుతానికి నాకైతే అనిపించట్లేదు. ఇంకొక ఎక్కడ తీసాను బ్యానర్ తీసేయండి. బ్యానర్ తీసేయండి. ఇంకో చిన్న కార్యక్రమం ఉంది, దయచేసి ఒక 2 minutes వెయిట్ చేయండి. అది లోపు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు అరహం ఖాన్ గారు. ఒక్క నిమిషం అరహం ఖాన్ గారు, పిఎస్సి సభ్యురాలు యశస్విని గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి పంతం నానాజీ గారు, మా దుర్గేష్ గారు అధికార ప్రతినిధి పిఎస్సి సభ్యులు. మీ అందరికీ పరిచయమే మన డాక్టర్ గారు ఇక్కడ మా మన్సూర్ రెడ్డి గారు అనంతపురం నుంచి, ధర్మవరం కాన్స్టిట్యున్సీ నుంచి, అదేవిధంగా శశిధర్ గారు కాకినాడ నుంచి, మనుక్రాంత్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. వీళ్ళంతా పిఎస్సి సభ్యులు. అరహం ఖాన్ గారు పొలిట్ బ్యూరో సభ్యులు. ఇంకొక చిన్న కార్యక్రమం ఉంది, దయచేసి ఒక నిమిషం వెయిట్ చేయండి. పాసిబులా తీసండి. సైడ్ నుంచి ఏంటిది ప్రోగ్రామ్ గురించి అనౌన్స్ చేస్తారు. ఇది అయోధ్యలో కట్టబోయే రామాలయానికి వ్యక్తిగతంగా నేను కొంత విరాళం ఇవ్వబోతా ఉన్నాను. దానికి సంబంధించి కొంతమంది విరాళాలు స్వీకరించడానికి కొందరు వస్తూ ఉన్నారు, వారికి ఇవ్వడానికి వెయిట్ చేస్తాం. అలాగే గతంలో బీజేపీగా గతంలో అలయన్స్లో ఉండి బీజేపీ తరఫున మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఆ సంస్థ నుంచి తీసుకొచ్చి వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఈ చెక్స్ వారికి మీ ముందు అందజేద్దాం అనుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకసారి పట్టుకోండి. ఒక్క నిమిషం. అందరికీ రోజున చాలా ఒక మహాపండితుడు చెప్పింది శ్రీరాముల వారి గురించి, రామో విగ్రహవాన్ ధర్మ అని. ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, ఆయన చూపించిన సహనం, శాంతి, త్యాగం, శౌర్యం. ఈ దేశం ఎలాంటి దాడులు ఎదుర్కొన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరామచంద్రుడు ఏర్పరిచిన దారి. ఈ రోజున పరమత సహనం ఇంత మనస్ఫూర్తిగా అన్ని మతాలకి, సర్వ మతాలని యాక్సెప్ట్ చేయగలిగి సంపూర్ణంగా ఈరోజు ఉంది మన భారతదేశంలో అంటే
అది రామచంద్రుడు ఏర్పరిచిన దారి. అందుకే రామరాజ్యం అంటాం. అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, సమస్త ప్రాణకోటి సుఖంగా ఉండాలి. అలాంటి ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడి జన్మస్థలంలో అయోధ్యలో రామాలయం కడుతుంటే ప్రతి ఒక్క భారతీయుడు పిల్లా పాపతో సహా ప్రతి ఒక్కళ్ళు దీని ముందుండి విరాళం ఇవ్వాలి అని మేము అనుకున్నప్పుడు నేను కూడా నా వంతు కృషిగా ఒక 30 లక్షల రూపాయలు నేను రామాలయ నిర్మాణానికి ఇస్తా ఉన్నాను. నేను ఇస్తున్నానని తెలియగానే చాలా ఆశ్చర్యంగా నా కింద అంటే నాతో పనిచేసే నాకు చాలా సభ్యులుగా అంటే ముఖ్యంగా చెప్పిన కార్యవర్గం ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రకరకాల మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అనేక రకమైన కులాల వాళ్ళు ఉన్నారు. అందరూ కూర్చొని ఈ రోజున వాళ్ళ నుంచి కూడా ఒక 11,000 రూపాయలు చెక్ వాళ్ళు కూడా నాకు ఇవి కూడా మీరు ఇవ్వండి అని డబ్బులు ఇస్తే వాటిని కూడా డీడీ తీసుకొచ్చి వాటి తరఫున ఇస్తున్నాం. కృష్ణపట్నం పోర్టులో తీసేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కృష్ణపట్నం పోర్టు కార్యాలయాల ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమానికి చెండా రాజగోపాల్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అశోక్ నగర్ నవలాకల గార్డెన్లో మరిన్ని డ్రైన్లు రోడ్ల నిర్మాణం చేపడతామని నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రోడ్లలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ ఇన్ఛార్జి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మళ్ళీ దగ్గరకు వచ్చాను. ఏ కింద చుక్కల భూముల కింద రిజిస్ట్రేషన్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. బిడ్డల చదువుల కోసమో లేక బిడ్డల పెళ్లిళ్ళ కోసమో స్థలాలు అమ్ముకోవాలంటే, తమ సొంత స్థలాలు తాము అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి. ఇది ఒక అశోక్ నగరే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా చోట్ల ఉంది. వీటన్నిటి మీద కూడా గత 2 నెలలుగా అటు జిల్లా కలెక్టర్ గారితో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా 1-4 సార్లు మాట్లాడటం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. వీలున్నంత త్వరలో ఈ యొక్క రిజిస్ట్రేషన్లు తమ భూములు తాము అమ్ముకోవాలంటే
తమ స్థలాలు తాము అమ్ముకోవాలంటే అవి నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు జరగని పరిస్థితి. దీనితో అనేక కుటుంబాలు బిడ్డల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం, ఆరోగ్య అవసరాల కోసం డబ్బులు కావాలంటే అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి. అది ప్రాసెస్లో ఉంది. దాన్ని వేగవంతంగా నేను స్వయంగా ప్రతిరోజు కూడా నేనే పర్యవేక్షిస్తున్నా. ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నా. వీలైనంత త్వరగా దాన్ని పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను.